హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పరిచయం అనేదాన్ని మనం చూద్దాం. ఈ పరిచయంలో లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అనేసి అంటే, ఈ యొక్క విపత్తు లేదా డిజాస్టర్ అనేటువంటి పదం ఏ భాష పదం నుంచి ఉద్భవించింది అన్నాడు. ఏంటి అనేసి అంటే, ఒకటి లాటిన్ భాష పదం, రెండో ఆప్షన్లో గ్రీకు భాషని ఇచ్చాడు, మూడోది ఫ్రెంచ్, నాలుగవది అరబిక్ అనేసి అంటాం. ఈ 4 భాషలలో ఏ భాషా పదంలో నుంచి డిజాస్టర్ లేదా విపత్తు అనేటువంటి పదం ఉద్భవించడం జరిగింది అనేది క్వశ్చన్. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనేటువంటి మనకి ఇంతకు ముందు కాలంలో వచ్చేటువంటి కాబట్టి జస్ట్ దాని యొక్క పరిచయం మనం స్టడీ చేస్తే అదేంటో తెలిసిపోద్ది. ముందుగా పరిచయాన్ని మనం స్టడీ చేసుకోవాలంటే ఇందులో ఉన్నటువంటి పదాలు ఏంటి? ఒకటి డెజ్ ప్లస్ ఆస్ట్రే అనేసి అంటాం. డెజ్ ప్లస్ ఆస్ట్రే, ఇది ఫ్రెంచ్ అనేసి అంటాం. ఈ ఫ్రెంచ్ భాష పదాలు రెండు డెస్ ప్లస్ ఆస్ట్రే అనేటువంటి 2 పదాల నుంచి ఇంకా 2 భాషల పదాలు అనేటువంటి ఉద్భవించడం జరిగింది. అదేంటి అనేసి అంటే డిజ్ ప్లస్ ఆస్ట్రో అనేసి అంటాం. డిజ్ ప్లస్ ఆస్ట్రో, ఇది లాటిన్ భాష పదం. ఈ ఫ్రెంచ్ భాష పదం నుంచి వచ్చినటువంటి డిజ్ ప్లస్ ఆస్ట్రో ఒకటైతే, రెండోది డజ్ ప్లస్ ఆస్టర్ అనేసి అంటాం. డజ్ ప్లస్ ఆస్టర్, ఇది గ్రీకు భాష పదం. మళ్ళీ ఒకసారి చూడండి, ఇది ఏమంటండి ఇక్కడ అంటే ఫ్రెంచ్ భాషా పదమైనటువంటి డెజ్ ప్లస్ ఆస్ట్రే నుండి డిజ్ ప్లస్ ఆస్ట్రో అనే లాటిన్ భాష పదం, అదేవిధంగా డజ్ ప్లస్ ఆస్టార్ అనే గ్రీకు భాషా పదాలు ఉద్భవించాయి అనేసి అంటాడు. అంటే ఈ ఫ్రెంచ్ భాషా పదంలో నుంచి ఏ 2 పదాలు ఉద్భవించినాయి మనకంటే లాటిన్ అండ్ గ్రీకు భాషా పదాలు ఉద్భవించినాయి. అయితే ఈ లాటిన్ గ్రీకు భాషా పదాల నుంచి మనకి ఆంగ్ల పదం అనేటువంటి ఉద్భవించింది. ఎలా? ఇగో ఈ డిజ్, ఇక్కడ ఉన్నటువంటి ఆస్టర్, ఈ 2 పదాలు కలిపి మనకు ఆంగ్ల పదం అనేది ఉద్భవించడం జరిగింది. ఏంటో చూద్దాం ఒకసారి. డిజ్ ప్లస్ ఆస్టర్ అనేసి అంటాం. ఇలా ఇది ఆంగ్ల పదం, ఆంగ్ల పదం అనేసి అంటాం. ఇలా మొత్తం మీద ఏంటి అనేసి అంటే డిజ్ ఆస్టర్, డిజాస్టర్ అనేటువంటి పదం వచ్చింది. ఈ డిజాస్టర్ అనేటువంటి పదాన్ని మనం కొంచెం ఇన్నర్ మీనింగ్ కలిగినటువంటి పదాలుగా తీసుకుంటే, అంటే ఆంగ్లంలో ప్యూర్ ఇంగ్లీష్కి తీసుకొస్తే డిజ్ అనేసి అంటే మనకి బ్యాడ్, ఏమంటాం దీన్ని? బ్యాడ్ అనేసి అంటాం. ఆస్టర్ అంటే స్టార్, ఏంటంటే ఇది స్టార్. అలా మొత్తం మీద 2 పదాలు వచ్చినాయి. ఈ బ్యాడ్ అనేటువంటి దాన్ని తెలుగులోకి తీసుకుంటే చెడ్డ, ఏమంటామంటే దీన్ని చెడ్డ అనేసి అంటాం. రెండోది దుష్ట అనేటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది. ఒకటి చెడ్డ, 2 దుష్ట. స్టార్ అనేటువంటి పదాన్ని మనం తెలుగులోకి తీసుకుంటే దీన్ని ఏమంటాం అనేసి అంటే నక్షత్రం, నక్షత్రం అనేసి అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ అనే పదాన్ని మనం రాసుకుంటే చూసుకోండి, ఇక్కడ డిజాస్టర్ అనేసి అంటాం. ఇది డిజాస్టర్. ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి పదం ఇది డిజాస్టర్. ఈ డిజాస్టర్ అంటే అర్థం ఏమనుకుంటున్నాం? విపత్తు అనే అర్థాన్ని చెప్పుకున్నాం మనం. డిజాస్టర్ అంటే విపత్తు. ఇక్కడ బ్యాడ్ స్టార్ అనేసి అన్నాడు. బ్యాడ్ స్టార్ అనేసి అంటే మనకు అర్థం ఏంటి? ఇది బ్యాడ్, ఇది స్టార్, బ్యాడ్ స్టార్ అనేసి అంటాం. దీనికి అర్థం ఏంటి అనేసి అంటే దుష్ట నక్షత్రము. ఏంటి ఇక్కడ అంటే దుష్ట నక్షత్రం లేదా చెడ్డ నక్షత్రం అనేసి అంటాం. రెండో మీనింగ్ ఏంటంటే చెడ్డ నక్షత్రం అనేసి అంటాం. ఇప్పుడు డిజాస్టర్ అన్నా బ్యాడ్ స్టార్ అన్నా 2 ఒకటే పదాలు ఇప్పుడు. కానీ విపత్తు అనేది వచ్చింది, ఇక్కడ దుష్ట నక్షత్రం చెడ్డ నక్షత్రం వచ్చింది. ఇక్కడ డిజాస్టర్ బ్యాడ్ స్టార్ 2 ఒకటిగానే కనిపిస్తుంది, కానీ ఇక్కడ విపత్తు అనే పదం దుష్ట నక్షత్రం చెడ్డ నక్షత్రంలో మాత్రం లింక్ అవ్వట్లే. అసలు ఏంటి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనేది మనం స్టడీ చేయాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ విపత్తు సంభవించబడేది ఎక్కడ, మనం తిడుతుంది ఎవరిని అనేది మనం ఒక్కసారి గమనించగలిగితే అప్పుడు వస్తుంది. మన వాళ్ళు స్టడీ చేయండి అనేసి అంటే ఇక్కడున్న పదాలు తీసుకుంటారుగా, డెస్ ప్లస్ ఆస్ట్రే ఫ్రెంచ్, డిజ్ ప్లస్ ఆస్ట్రో లాటిన్, డస్ ప్లస్ ఆస్టర్ గ్రీకు, డిజ్ ప్లస్ ఆస్టర్ ఆంగ్లం, ఇలా చదువుకుంటూ పోతారు. ఇంకా అసలు అదేంటి? ఇప్పుడు మనోడు ఏం చేస్తాడు? డిజాస్టర్, ఇందులో నుంచి వచ్చింది బ్యాడ్ స్టార్, దుష్ట నక్షత్రం చెడ్డ నక్షత్రం, డిజాస్టర్ అంటే దాని అర్థం ఏంటంటే చెడ్డ దుష్ట నక్షత్రం, చెడ్డ నక్షత్రం దుష్ట నక్షత్రం, ఇలా చదివేస్తాడు ఇంకంతే. కానీ అసలు దుష్ట నక్షత్రం ఏంటి,
చెడ్డ నక్షత్రం ఏంటి అనే దాని గురించి ఆలోచన చేయం, కానీ మనం స్టడీ చేస్తున్నాం, బట్టి కొట్టట్లే. కాబట్టి కొంచెం దాని గురించి ఆలోచించాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? చెడ్డ నక్షత్రం, దుష్ట నక్షత్రం అని పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ విపత్తు అని పేరు ఎందుకు వచ్చింది? అసలు నక్షత్రం అన్నాం. అసలు నక్షత్రానికి మనకు సంబంధం ఏంటి? మనం ఎక్కడున్నాం అనేసి అంటే మనం భూమి మీద ఉన్నాం. దిస్ ఈజ్ ద అర్త్. భూమి మీద ఉన్నాం మనం. విపత్తు అనేసి అన్నాం. విపత్తులు అనేటువంటి ఎక్కడ సంభవిస్తాయి? అసలు విపత్తులు ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం అనేది తీసుకున్నాం. ఇది ఒక విపత్తు. ఈ భూకంపం సంభవించేది ఎక్కడ అనేసి అంటే భూమి మీద. ఈ భూమి మీద మనకు విపత్తు అనేది సంభవించబడుతుంటే మనం ఏం చేయాలనేసి అంటే తిడితే నువ్వు భూకంపాన్ని తిట్టాలి, లేదా భూమిని తిట్టాలి. ఎందుకు? ఈ భూమి వల్ల మనకు నష్టం కలిగింది, భూకంపం వల్ల నష్టం కలిగింది. కాబట్టి ఇక్కడ విపత్తు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఓ దుష్ట భూకంపం, ఓ చెడ్డ భూకంపం, దుష్ట భూమి, ఓ చెడ్డ భూమి అని భూమిని తిట్టాలి. కానీ మనం ఏం తిడుతున్నాం? దుష్ట నక్షత్రం, చెడ్డ నక్షత్రం అని మన నుంచి దూరంగా ఉన్నటువంటి ఒక స్టార్ని చూసి దాన్ని తిడుతున్నాం మనం. అసలు దాన్ని తిట్టడానికి రీజన్ ఏంటి? ఎందుకు తిట్టాలి అనేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి ఆల్రెడీ దాని కోపం తెచ్చుకొని ఒక ఊపు ఊపింది, దాన్ని భూకంపం అని చెప్పినాం. ఇదే ఊపుడు మనం దాన్ని తిడితే మళ్ళీ ఒక రౌండ్ ఊపితే పరిస్థితి ఏంటి? పోయిన వాళ్ళు పోయిర్రు. మొన్న మనం కోపం తెచ్చుకొని దీన్ని తిడితే మళ్ళీ ఒక రౌండ్ ఊపితే మన సంగతి కూడా అయిపోద్దని భయపడ్డాం. అలా భయపడి దీనిని ఏమనుకోకుండా ఇండైరెక్ట్లో దుష్ట నక్షత్రం, చెడ్డ నక్షత్రం అని దూరంలోనే దీన్ని తిట్టినాం. ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే మన ఇంటి పక్కమటి ఉన్నటువంటి రెండు గృహిణుల మహిళల మధ్య గొడవలు అయితే ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా, రుసరుసలు గుసగుసలు. ఇలా ఈ ఇంటి ముందు నుంచి ఆ ఇంటి ముందుకి మనలో షాప్కి వెళ్ళాలనేసి అనుకుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే వీళ్ళు ఇటు పక్క వచ్చేసి ఈ ఇంటి ముందు నుంచి బయలుదేరిపోతుంటే ఈ ఇంటి ఏమంటుంది అనమాట, ఇగో పోతుంది కుక్క, పాడైన కుక్క, ఈ కుక్క కళ్ళన్నీ నా మీదనే ఉంటాయి, నా ఇంటి మీదనే ఉంటాయి, పాడైన కుక్క ఎప్పుడు చచ్చిద్దామని తిట్టిద్ది. అప్పుడు నేను పోయేటాం కాస్త ఇంటికి తిరిగి ఎవరినైతే తిడతానో అని ఏమంటుంది, నువ్వు కుక్కవా అనేసి ఏమనంటది. అప్పుడు ఏమేమంటుంది అనేసి అంటే నేను ఎందుకు కుక్కనంటే మరి పో అంటది. ఇక ఏమి నడుచుకుంటే వెళ్ళిపోద్ది. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ సేమ్. ఇక అలా ఏంటి అసలు కుక్క ఏమైనా ఉంది అక్కడ? కుక్క లేదు, తిట్టింది ఎవరు నేమని. కానీ డైరెక్ట్ తిడితే ఏమవుతుంది? గొడవ అయింది, కొట్టుకోవడం అయింది. కానీ ఇండైరెక్ట్లో తిట్టడం జరుగుతుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భూభాగంలో ఉన్న మనం భూమిని తిట్టినప్పుడు మళ్ళీ కోపం తెచ్చుకొని మళ్ళీ ఒక రౌండ్ ఊపితే ఉన్న పరిస్థితులు మళ్ళీ దారుణం అయితే అనేసి మనం ఏం చేస్తామంటే దూరంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని పెట్టి తిడుతున్నాం. ఇలా ఇక్కడ ఉన్నటువంటి దుష్ట నక్షత్రం, చెడ్డ నక్షత్రం అనేది విపత్తు అనే దానికి మూలమా అంటే మూలంగానే, కాకపోతే ఇండైరెక్ట్లో మనం తిట్టినట్టుగా అదేమో విపత్తుగా చెప్పినట్టుగా. ఇలా మనకేంటనేసి అంటే ఈ రెండు పదాలని అలా లింక్ చేసుకోవడం జరిగింది. ఇక లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్, ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? చాలామంది ఏం చేస్తారంటే లాటిన్, కొంతమంది గ్రీక్ పెట్టారు, కానీ ఫ్రెంచ్ మాత్రం ఎవరు పెట్టలే. దానికి గల కారణం ఏంటనేసి అంటే లాటిన్ భాషా పదమైనటువంటి డిజ్, గ్రీక్ భాషా పదమైనటువంటి ఆస్టార్ నుంచి డిజాస్టర్ వచ్చింది. కానీ మనకి ఈ రెండు పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే డెస్ ప్లస్ ఆస్ట్రే నుంచి వచ్చినాయి. కాబట్టి ఈ పదానికి మూలం ఎవరు అనేసి అంటే ఫ్రెంచ్. ఆన్సర్ ఈజ్ ఫ్రెంచ్. ఇలా మనకి ఏంటనేసి అంటే దీని మీద మంచి కమాండింగ్ ఉండాలి. ఏదైనా మనం చదివేటప్పుడు అట్లా ఇట్లా కాకుండా కొంచెం క్లారిటీగా క్లియర్గా స్టడీ చేసినప్పుడు పూర్తి అవగాహన వస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే పరిచయంలో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్, దీంట్లో రెండో పార్ట్ కూడా కంటిన్యూ చేద్దాం. ఈ యొక్క విపత్తులకు సంబంధించినటువంటి ముఖ్య లక్షణాలు ఏంటి, భావనలు ఏంటి అనే దాన్ని స్టడీ చేద్దాం. ముఖ్య లక్షణాలు, భావనలు ఏమేమి ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ముందు ముఖ్య లక్షణాలు, పార్ట్ 2 ముఖ్య లక్షణాలు. ఇందులో భాగంగా భావనలు, ఇందులో ఫీచర్స్, ఏది ముఖ్య లక్షణాలు, క్వాలిటీస్, ఫీచర్స్ అనేసి అంటాం. ఇలా మనకి ఏంటంటే అంటే ఈ రెండు కనిపిస్తాయి. ముందుగా ముఖ్య లక్షణాలు ఏమేమి ఉంటాయి? ఈ ముఖ్య లక్షణాలు అనేటువంటి 5 ఉంటాయి. 5టిని డైరెక్ట్గానే ఇస్తాడు, అందులో కానిది ఏంటి అనేది అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. ముఖ్య లక్షణాలు, విపత్తు, ముఖ్య లక్షణాలు 5 ఉంటాయి అనుకున్నాం కదా, 5 చూద్దాం. ముందుగా విపత్తుకు ఉండేటువంటి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆకస్మికంగా సంభవిస్తుంది. ఆకస్మికంగా సంభవిస్తుంది. ఆకస్మికంగా అంటే మనం ఊహించకుండా సంభవిస్తుంది. ఒకటి.
ఆకస్మికంగా ఊహించకుండా సంభవిస్తుంది అనేసి అంటే అది చాలా వేగంగా వస్తేనే మన ఊహకు అందదు. అలా వేగంగా సంభవిస్తుంది, వేగంగా సంభవిస్తుంది, వేగంగా సంభవిస్తుంది. మరి వేగంగా సంభవించేటువంటిది నష్టాన్ని చేకూర్చకుండా అయితే ఉండదు కదా. అది ఎలాంటి నష్టం? సహజ, సామాజిక, ఆర్థిక. సహజ, సామాజిక, ఆర్థిక వనరులను దెబ్బతీస్తుంది. ఇందులో సహజ అంటే ప్రకృతి, ప్రకృతి నేచర్. ఏంటంటే ఇది నేచర్ అనేసి అంటాం. తర్వాత సామాజిక అంటే ప్రజలు, పాపులేషన్. ఆర్థిక అనేసి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు, అంటే గృహాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆస్తులు. అదేవిధంగా పశు సంపద, పశు సంపద. నెక్స్ట్ వన్, ఇందులో మనకి పంటలు, పంటలన్నీ వస్తాయి ఇందులోకి, పంటలు. వీటిని మనం ఆర్థికంగా తీసుకుంటాం, ఇవన్నీ దెబ్బతీయబడతాయి. అలాంటప్పుడు జీవనోపాధి అనేది ఉంటుందా, కోల్పోతాం అంటే జీవనోపాధి కోల్పోతాం, జీవనోపాధి కోల్పోతాం, దెబ్బతీస్తుంది, జీవనోపాధిని దెబ్బతీస్తుంది. తినడానికి జీవనోపాధే లేదు. అలాంటప్పుడు సుస్థిర అభివృద్ధి ఉంటుందా? ఉండదు. సుస్థిర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది, విఘాతం కలిగిస్తుంది. ఇవి 5 లక్షణాలు. వాడు డైరెక్ట్ ఎగ్జామినేషన్లో సెంటెన్స్ రూపంలో ఇస్తాడు. ఆ సెంటెన్స్ రూపంలో ఇచ్చి విపత్తు ముఖ్య లక్షణాలలో భాగంగా కానిది ఏంటి అని అడుగుతాడు. ఉన్నటువంటి 3 ఇచ్చి 4వది లేనిది ఇస్తాడు. ముందుగా ఇవి గుర్తుపెట్టుకోండి, లేని తర్వాత తెలుస్తుంది మనకి. ఇవి విపత్తు ముఖ్య లక్షణాలకు సంబంధించినటువంటి ఆకస్మికంగా ఊహించకుండా సంభవిస్తాయి, వేగంగా సంభవిస్తాయి, సహజ, సామాజిక, ఆర్థిక వనరులను దెబ్బతీస్తాయి. అదేవిధంగా జీవనోపాధి దెబ్బతీయబడుతుంది, సుస్థిర అభివృద్ధికి విఘాతము లేదా ఆటంకం అనేది కలుగుతుంది. ఇవి విపత్తు ముఖ్య లక్షణాలు. నెక్స్ట్ భావనలు. ఈ భావనలు ఏమేమి ఉన్నాయి అనేదాన్ని మనం స్టడీ చేద్దాం. భావనలకు సంబంధించినటువంటి వివరణ ఒకసారి స్టడీ చేస్తే సెకండ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. చూద్దాం ఒకసారి. భావనలు ఏమంటామంటే ఇది భావనలు. ఈ భావనల్లో మొత్తం 4 భాగాలు ఉంటాయి మనకి. ఏంటేంటి? ఒకటి వైపరీత్యము, వైపరీత్యం. రెండవది దుర్బలత్వం. మూడవది సమర్థత, దీన్నే సామర్థ్యం అని పిలుస్తాం. వైపరీత్యం, దుర్బలత్వం, సామర్థ్యం. తర్వాత ముప్పు, 4వది ముప్పు అనేసి అంటాం. వైపరీత్యం దీన్నే హజార్డ్, హజార్డ్ అనేసి అంటాం. దుర్బలత్వం ఫ్రెజిలిటీ, ఫ్రెజిలిటీ అనేసి అంటాం. సామర్థ్యం కెపాసిటీ, కెపాసిటీ అనేసి అంటాం. ముప్పు డిజాస్టర్, రిస్క్ అనేసి అంటాం. డిజాస్టర్, రిస్క్. ఇవి మొత్తం కూడా 4 భాగాలు. ముందుగా వైపరీత్యం అంటే ఏంటి అనేదాన్ని మనం స్టడీ చేద్దాం. వైపరీత్యం, వైపరీత్యం మానవ కారకం వల్ల లేదా ప్రకృతి కారకాల వలన సంభవించినటువంటి ప్రతి ఘటనను వైపరీత్యంగా చెప్పుకోవాలి. మానవ కారకం వలన, ప్రకృతి కారకం వలన, ప్రకృతి కారకం వలన సంభవించిన ప్రతి ఘటనను, ప్రతి ఘటనను విపత్తు వైపరీత్యం అనేసి అంటాం. వైపరీత్యం అంటారు. ఇది మంచిగా గమనించండి మీరు.
మానవ కారకం కావచ్చు, ప్రకృతి కారకం కావచ్చు. ఈ రెండిట్లలో దేని వలనైనా సంభవించినటువంటి ప్రతి ఘటన దేనిగా తెలియపరచబడింది అంటే వైపరీత్యంగా తెలియపరచబడింది. ఈ వైపరీత్యం ఎన్ని రకాలు? 1 సహజ వైపరీత్యం, 2 సామాజిక వైపరీత్యం, 3 సహజ సామాజిక వైపరీత్యం. ఏమేమి ఉన్నాయి ఇక్కడ అనేసి అంటే 3 ఉన్నాయి. 1 సహజ వైపరీత్యం అట, సామాజిక వైపరీత్యం అట, సహజ సామాజిక వైపరీత్యం అట. ఇందుకే సహజ వైపరీత్యంలో ఏముంటాయి? సహజ అనేసి అంటే ప్రకృతి నుంచి సంభవించేటువంటి ప్రతి దీనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూకంపం, తర్వాత చక్రవాతాలు, సునామీలు, ఇలా ఇవి మనకేంటనేసి అంటే దాని కిందకి వస్తాయి. మరి సామాజిక అంటే మనుష్యుల వల్ల సంభవించేటువంటి ఏంటి ఇక్కడ అనేసి అంటే అణుబాంబులు, తర్వాత జీవ విపత్తులు, రసాయనిక విపత్తులు. సహజ సామాజిక వైపరీత్యంలో ఏమొస్తాయి అంటే ఈ జనరల్గా మానవుడి వల్ల జరగాలి, ప్రకృతి వల్ల కూడా జరగాలి. వరదలు ఏంటి? వరదలు అనేసి అంటే ఇక్కడ మనకి డ్యాములు, ప్రాజెక్టులు అనేటువంటి ప్రాజెక్టులు కూలినాయి అంటే మన వల్లనే కూలుతాయి కాబట్టి వరదలు అనేసి అన్నాం. వరదలు చక్రవాతాలు సంభవించినప్పుడు, చక్రవాతాల వలన వరదలు సంభవిస్తాయి. ప్రాజెక్టులు కూలిపోయినా వస్తుంది వరద. అలా ప్రాజెక్టులు కూలిపోవడం అనేది సామాజికమైనటువంటిది, చక్రవాతాలు అనేటువంటి సహజమైనటువంటి. అందుకే సహజ సామాజికంలో వరదలు ఇలా వస్తాయి, వరదలు ఇలా కూడా వస్తాయి. దీని తర్వాత ఇంకేం చెప్పుకోవచ్చు మనం అనేసి అంటే కరువులు. ఈ కరువులను మనం గమనిస్తే ఈ యొక్క చక్రవాతాలు రాక, వర్షాలు లేక మనకేమొస్తాయంటే కరువులు వస్తాయి. కొన్ని సందర్భాలలో మనకేంటనేసి అంటే మానవ తప్పిదాల వల్ల గోడమ్స్ కాలిపోవడం, పంట చీలని కాలిపోవడం, అడవులు కాలిపోయినట్టు, అలా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాల వల్ల మనకు మొత్తం కూడా పంట కాలిపోయినప్పుడు కరువులు సంభవిస్తూ ఉంటాయి. ఇలా మనకేంటనేసి అంటే వర్షాలు లేక కరువులు వస్తాయి. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కొంతమంది దురుద్దేశంతో ఆ యొక్క పంట మొత్తాన్ని కూడా 1930-35 పరిసర ప్రాంతాలను అయితే తీసుకెళ్ళి సముద్రంలో కలిపేశారు మొత్తం కూడా. ఇలా మనకేంటనేసి అంటే ఇలాంటి సిచ్యువేషన్ సంభవించినప్పుడు కూడా ఇవి సంభవిస్తాయి. ఇలా మొత్తం మీద ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేటువంటి మన మైండ్లో కొంచెం ఉండాలి. 1 సహజ సామాజికమైనటువంటి వైపరీత్యాలుగా మనం చెప్పుకుంటాం. సహజ అంటే ఇందులో ప్రకృతి, సామాజిక అంటే ప్రజలు, జనాభా. ఈ గుర్తుపెట్టుకోండి కొద్దిగా, మనకి వాటి మీద అవగాహన ఉంటే ఏందనే దాని మీద మంచి అవగాహన వస్తుంది. ఇది దేనికి సంబంధించిందంటే వైపరీత్యము. ఇక పుస్తకాలలో మనం గమనించగలిగితే బుక్స్ మార్కెట్లో గ్రూపు సంబంధించినటువంటి ఏదైనా పడ్డా, విఆర్ఓకి సంబంధించి, పంచాయతీ సెక్రటరీకి సంబంధించి, లేదా మనకు ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇలాంటి ఎగ్జామ్స్లో నోటిఫికేషన్ కనుక వచ్చింది అనేసి అంటే విపత్తు నిర్వహణ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ పడిద్దో ఇక మార్కెట్ కురుకుతారు. ఇంకా పనుల్లో పోయి అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్, పర్యావరణ సమస్యలు, సుస్థిర అభివృద్ధి అనే పుస్తకాన్ని ఎత్తుకుతారు. ఇంకా పట్టుకొచ్చుకొని ఏముంటే అది చదివిపోతాడు. ఇంకా అలా పుస్తకాలని మీరు ఒక్కసారి గమనించండి. మీరు కొన్న వాటిని వైపరీత్యము అనేటువంటిది, విపత్తు అనేటువంటి రెండిటి మీనింగ్ ఒకే విధంగా ఉంటుంది మీకు బుక్స్లో. వైపరీత్యం అన్నా విపత్తు అన్నా రెండు ఒకటే ఉంటుంది. కానీ వైపరీత్యాన్ని ఏమని పిలుస్తున్నాం మనం? హజార్డ్ అనేసి అన్నాం. విపత్తుని ఏమంటున్నాం? డిజాస్టర్. ఏంటంటే ఇది డిజాస్టర్ అనేసి అంటున్నాం. ఇలా డిజాస్టర్ అని దీన్ని పిలుస్తున్నాం, హజార్డ్ అని దీన్ని పిలుస్తున్నాం. రెండు పదాలు వేరు ఇక్కడ.
కానీ ఈ రెండింటికి ఇచ్చేటువంటి డెఫినేషన్ మాత్రం, నిర్వచనం మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఈ వేరియేషన్ మనం గమనించగలరు బుక్లో మీరు స్టడీ చేసేటప్పుడు. ఏంటి రెండింటి మధ్య వేరియేషన్ ఏముంటుంది అనేసి అంటే, విపత్తు అంటే మనం దుష్ట నక్షత్రము, చెడ్డ నక్షత్రము అనే డిజాస్టర్గా తీసుకున్నాం. మరి వైపరీత్యము అనే దాన్ని ఒక్కసారి స్టడీ చేద్దాం. వైపరీత్యం, ఈ వైపరీత్యం అనేటువంటిది మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమంటాం దీన్ని అనేసి అంటే హజార్డ్ అనేసి అన్నాం. హజార్డ్, ఈ హజార్డ్ అనేటువంటిది ఏ భాషా పదం నుంచి వచ్చింది అనేసి అంటే, ఒకటి ఫ్రెంచ్ భాషా పదం, ఫ్రెంచ్. ఈ ఫ్రెంచ్లో ఏమంటారు ఫస్ట్ అనేసి అంటే హసార్డ్, హసార్డ్ అనేసి అంటాం ఫ్రెంచ్లో, హసార్డ్. ఇక రెండోది ఏంటి మనకి అనేసి అంటే, ఫ్రెంచ్ తర్వాత అరబిక్, అరబిక్లో అజహర్ అనేసి అంటారు, అజహర్. ఇంతకీ ఈ అజహర్ అనేటువంటి పదాలు, హజార్డ్ అనేటువంటి పదం, ఈ రెండు పదాల నుంచి ఉద్భవించిన పదమే మనకి హజార్డ్. ఇక్కడ ఉన్నటువంటి సాదీసి ఇక్కడ ఉన్న జే పెట్టేట్టుంది అక్కడ. అలా మొత్తం మీద హసార్డ్, హజార్ అనేటువంటి పదాల నుంచి హజార్డ్ అనేటువంటి పదం వచ్చింది. ఇంతకీ ఈ యొక్క హజర్ అనేటువంటి పదానికి అర్థం ఏంటి అనేసి అంటే అదృష్టం. ఏంటంటిది? అదృష్టం లేదా అవకాశం అనే అర్థాన్ని కలిగింది. అదృష్టమాట, అవకాశమాట. అలా అదృష్టము, అవకాశము అనేటువంటిది అరబిక్ భాషా పదం ఏంటంటే హజర్ అనేటువంటి పదానికి అర్థమైతే, ఈ భాషా పదాల నుంచే ఉద్భవించినటువంటి అజార్డ్ అనే పదాన్ని కూడా అర్థం ఏం రావాలంటే అదృష్టము, అవకాశము అనేది రావాలి. అదృష్టము, అవకాశము అనేది రావాలి. అయితే ఈ అదృష్టము, అవకాశము అనే దాన్ని మనం గమనిస్తే, ఇప్పుడు విపత్తుకి, వైపరీత్యానికి రెండింటికి ఒకటే నిర్వచనం ఇచ్చారు. ఒకటే నిర్వచనం ఇచ్చినడు అనేసి అంటే, విపత్తు అంటే మరణించడం, విపత్తులో పడినరా అనేసి అంటే విపత్తు వచ్చింది అనేసి అంటే దగ్గర దగ్గర చనిపోయినట్టే, అలాంటి సిచ్యువేషన్. అంటే ఇక్కడ వైపరీత్యము అంటే హజార్డ్, హజార్డ్ అంటే అదృష్టము, అవకాశం. చనిపోవడం ఒక అదృష్టమా, ఒక అవకాశమా? ఎట్టా వీడి బైక్ మీద నుంచి పడగానే చచ్చింది, ఎంత అదృష్టవంతుడు అంటారా? ఇప్పుడు చచ్చిపోవడానికి ఒక అవకాశం వచ్చింది వాడికి అనేసి అంటారా? అదే బైక్ మీద నుంచి కింద పడి బైక్ గుల్ల అయిపోయి వాడికి మాత్రం ఏ దెబ్బలు తగలకుండా వస్తే అదృష్టవంతుర్రా, వీడికి ఇంకో లైఫ్ వచ్చిందిరా, ఏం అవకాశం రా వీడికి అసలు. బైక్ గుల్ల అయితే, ఎందుకంటే వీడికి మాత్రం ఏ దెబ్బలు తగలే. ఎందుకు? లేచిండు, బురద గుంటలో పడ్డాడు, బురద గుంటలో మంచిగా శుభ్రంగా లేచి బయటకు వచ్చిండు. ఇలా మొత్తం మీద అదృష్టం అన్నప్పుడు అంటామా, అవకాశం అన్నప్పుడు అంటామా, లేకుంటే ఆ యొక్క బైక్ సేఫ్టీగా ఉంది, వీడు మాత్రం లారీ కింద పడి చనిపోయాడు. అట్లా ఎన్ని జరగట్లేదు, కొన్ని వేల నుంచి లక్షలు జరుగుతున్నాయి. పర్ డేకి వచ్చేసి కొన్ని 10 నుంచి 20 సంఖ్యలు అట్లాంటివి కనిపిస్తాయి. అలా చనిపోయినప్పుడు వాడిని అదృష్టం అంటామా, అవకాశం ఇచ్చిందంటామా? అంటే ఇక్కడ ఉన్నటువంటి విపత్తుని, వైపరీత్యాన్ని రెండింటిని కలిపితే ఇగో ఇది మనకు జరిగేటువంటి సిచ్యువేషన్. ఇవి మనం ఆలోచించాం. ఇది కనీసం క్లాస్లో వింటామా? ఎట్లా కూడా వినము, ఆలోచించము. గుడ్డెద్దు శానలో పడ్డట్టు పట్టుకొని చదువుతాడు. ఇక పుస్తకాన్ని ఏది ఉంటే అది పట్టుకొని చదువుతాడు. ఇంకా ఈ వేరియేషన్ మనకు కనిపించాలి. ఆ స్టడీ చేసేటప్పుడు ఈ యొక్క వేరియేషన్ అనేది మనం స్టడీ చేసేటప్పుడు మనం గమనించగలిగితే చాలా వరకు అవగాహన మంచిగా ఉంటుంది సబ్జెక్ట్ మీద. చూద్దాం అసలు విపత్తు అంటే ఏంటి, వైపరీత్యం ఏంటంటే, వైపరీత్యం ఏమన్నాడు? మానవ కారకం వలన, ప్రకృతి కారకం వలన సంభవించినటువంటి ప్రతి ఘటనను ఏమని చెప్పాలి? వైపరీత్యం అనేసి అన్నాడు. అది మానవ కారకం కావచ్చు, ప్రకృతి కారకం కావచ్చు. ఆ రెండింటి నుంచి, మనుషుల వల్ల కావచ్చు, ప్రకృతి వల్ల కావచ్చు, ఈ ఇద్దరి నుంచి ఎవరి వల్లనైనా సరే సంభవించినటువంటి ఏ ఘటన అయినా సరే, ఏ పరిస్థితి అయినా దాన్ని వైపరీత్యమే అంటాం. కానీ ప్రతి వైపరీత్యము విపత్తు కాదు. కానీ విపత్తులన్నీ కూడా వైపరీత్యాలు కావచ్చు. ఏంది సార్ అంటే అంతే. మరి ఏంటి అనేసి అంటే, ఇక్కడున్నటువంటి ప్రతి వైపరీత్యం విపత్తుగా మారదు. ఎందుకు మారదు అనేసి అంటే, ఈ వైపరీత్యం అనేసి అంటే అదృష్టము, అవకాశము అనే అర్థాన్ని కలిగి ఉంది. ఈ అదృష్టము, అవకాశము కనుక చేజారిపోతే అప్పుడు విపత్తు అనాలి. వైపరీత్యం చేజారిపోతే విపత్తులో పడిపోతాడు. అర్థమవుతుందా సార్? ఏమన్నా మంచిగా గమనించండి. ఇక్కడ వైపరీత్యం అంటే అదృష్టం, అవకాశం. ఈ అదృష్టం, అవకాశం చేజారిపోతే అంటే వైపరీత్యం చేజారిపోతే విపత్తులో పడ్డట్టు. విపత్తు అంటే నాశనం, మొత్తం కూడా కూల్చబట్టం. ఇలా విపత్తు అనేటువంటిది అలా చూపెట్టగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి మధ్య ఒకసారి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఏం జరిగింది అనేది మనకు మంచి క్లారిటీ వస్తుంది. జనరల్గా ఇక్కడ వైపరీత్యం అనేసి అంటున్నాం, విపత్తు అనేసి అంటున్నాం. రెండింటి మధ్య వేరియేషన్ మనకు కావాలి. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఒక రాజస్థాన్ని తీసుకోండి.
ఒక రాష్ట్రం రాజస్థాన్. ఈ రాజస్థాన్లో మనకు కనిపించేటువంటి ప్రముఖమైనటువంటి ఎడారి థార్. ఏంటంటే ఇది థార్ డిజర్ట్. ఈ థార్ ఎడారి పరివాహక ప్రాంతంలో ఎడారిలో భూకంపం సంభవించింది. ఎడారిలో భూకంపం ఎడారిలో భూకంపం ఎన్ని వచ్చిందంటే 8 లేదా 9 డిగ్రీస్ వచ్చింది రెక్టర్ స్కేల్ మీద. రెక్టర్ స్కేల్ మీద సుమారుగా మనకి 4 నుంచి 5 డిగ్రీలు వస్తే కుప్ప కూలిపోతాయి, బిల్డింగ్స్ ఒక్కడ కూడా ఉండవు, విపరీతమైన నష్టాన్ని కలిగితే. ఇది హయ్యెస్ట్ రీడింగ్. ఇంకా అది 8-9 డిగ్రీలు వచ్చిందంటే అది మామూలు భూకంపం కాదు. అంత భయంకరమైన భూకంపం థార్ ఎడారిలో వచ్చింది అనుకోండి, ఏమైనా నష్టం ఉంటుందా? థార్ ఎడారిలో ఎవరూ లేవు. థార్ ఎడారిలో ఎవరూ లేవు. కానీ రీడింగ్ ఎంత వచ్చింది? 8-9 రీడింగ్ వచ్చింది. మరి ఇంత రీడింగ్ వచ్చినా సరే రిక్టర్ స్కేల్ మీద థార్ ఎడారిలో ఎవరూ లేరు కాబట్టి అక్కడ మనకి ప్రాణ నష్టం లేదు. ఎందుకు? జనాభా లేరు, ప్రాణ నష్టం లేదు. అదేవిధంగా ఆ ప్రాంతంలో ప్రాణ నష్టంతో పాటు ఆస్తులు కూడా ఏమైనా ఉంటాయి. మనకాడ ఇసుకే ఆస్తి, ఇంకేం లేదు ఆడ. అంటే ఆస్తులు కూడా లేవు కాబట్టి ఆస్తి నష్టం కూడా లేదు. ఆస్తి నష్టం లేదు. ఇలా ప్రాణ నష్టము ఆస్తి నష్టము రెండూ లేకపోతే మనకు ఒక అదృష్టం కలిసి వచ్చినట్టేగా, ఒక అవకాశం వచ్చినట్టేగా. అప్పుడు దీన్ని ఏమని చెప్పాలంటే వైపరీత్యము అనేసి అంటాం. ఎందుకు? ఆ ప్రాంతంలో మనం లేవు, మన ప్రాణం పోలే, మనం బయటపడ్డాం, అదృష్టం బాగుంది. ఆస్తులు కూడా లేవు, ఆస్తం కూడా నష్టపోలే కాబట్టి అదృష్టం బాగుంది. దాన్ని వైపరీత్యం అనేసి అంటాం. కానీ విపత్తు అని పిలవము. అదే విపత్తు కావాలనేసి అంటే ఆ ప్రాణ నష్టము ఆస్తి నష్టము అధికంగా ఉన్నటువంటి వాటిని, అధికంగా సంభవించినటువంటి వైపరీత్యాన్ని అప్పుడు విపత్తుగా పిలుచుకుంటాం. ఏటి? ప్రాణ నష్టము ఆస్తి నష్టం అనేటువంటి ఎక్కువగా కలిగినటువంటి వైపరీత్యాన్ని, ఈ రెండు ఎక్కువగా ఉన్న వైపరీత్యాన్ని అప్పుడు విపత్తుగా పిలుచుకుంటాం. ఈ రెండు తక్కువగా ఉన్నంతసేపు దాన్ని వైపరీత్యంగానే పిలుస్తాము, కానీ విపత్తుగా పిలవము. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది వేరియేషన్. ఒక ప్రాంతంలో సంభవించినటువంటి దాంట్లో ఈ రెండు సంభవించినప్పుడు ప్రాణధన నష్టాలు అధికంగా ఉంటేనే విపత్తు అంటాం. ఆ రెండు లేకపోతే ఓన్లీ వైపరీత్యం. మనకేమన్నాం? మానవ ప్రకృతి కారకాల వల్ల సంభవించిన ప్రతి ఘటన వైపరీత్యమే. ఆ వైపరీత్యంలో ప్రాణధన నష్టాలు ఉండవు. ఒకవేళ ఉంటే ఆ వైపరీత్యం కాస్త అప్పుడు విపత్తుగా పిలువబడుద్ది. ఒకవేళ లేకపోతే వైపరీత్యంగానే ఉంటుంది. అలా మనకేంటనేసి అంటే ఆ వైపరీత్యం విపత్తుగా మారాలంటే ప్రాణధన నష్టం అధికంగా ఉండాలి. తక్కువగా ఉంటే మళ్ళీ దాన్ని విపత్తు కింద పెట్టరు, వైపరీత్యంగానే పెడతారు అనమాట. ఇట్లా మనకేంటనేసి అంటే రెండింటి మధ్య వేరియేషన్ మనం గమనించినప్పుడు దీనికి మధ్య వేరియేషన్ తెలిస్తే అప్పుడు ఆ స్టడీ చేసేటప్పుడు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇది దేనికి సంబంధించి? వైపరీత్యం అనేసి అంటాం. ఇది వైపరీత్యంలో ఉన్నటువంటిది. ఇక నెక్స్ట్ వన్ దుర్బలత్వం ఏంటి అనేది స్టడీ చేయాలి. దాన్ని కూడా ఒకసారి స్టడీ చేద్దాం. ఇది వైపరీత్యానికి సంబంధించినటువంటిది. కొంచెం ఈ బుక్స్ను పట్టుకొని చదివేటప్పుడు కొంచెం జాగ్రత్త సార్ మీకు, ఎందుకంటే నోటిఫికేషన్లు అసలు ఎక్కువ రావట్లేదు. వచ్చినటువంటి ఒక్క నోటిఫికేషన్ని చేయి దాటి పోనివ్వకండి. కొంచెం హార్డ్ వర్క్ చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త. ఎందుకంటే బుక్స్లో ఏది ఉంటే అది అనేది పట్టుకుని ఆ పుస్తకంలో ఏదైనా ఒక పదం 2 పదాలు నచ్చంగలోనే ఇక బుక్ తీసేసుకుంటాడు. ఇక ఆ పుస్తకాన్ని గుడ్డిగా ఫాలో అవుతాం. అందులో ఏమున్నది ఏందనేది కూడా మనం చూడం. అలా ఉండకండి. కొద్దిగా నోటిఫికేషన్లు ఇయర్ బై ఇయర్ వస్తున్నాయి సార్, ఏమైతుంది ఒక నోటిఫికేషన్ పోతుపోయింది అనుకుంటే అది పెద్ద సమస్య కాదు. కానీ రావట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ దుర్బలత్వం. ఫ్రజిలిటీ అనేసి అంటాం. దుర్బలత్వం అనేటువంటిది దేనిగా నిర్వచించవచ్చు అనేసి అంటే ఏదైనా ఒక సమూహంలో ప్రాంతంలో సంభవించినటువంటిది ఆ ప్రాంత పరిస్థితులలో ఎక్కువ ప్రాణధన నష్టాన్ని కలిగింపజేస్తే దాని దుర్బలత్వం అంటాం. ఏంటంటే ప్రాణధన లేదా ఆస్తి నష్టం అధికంగా కలుగజేసే ఆ ప్రాంత పరిస్థితిని దుర్బలత్వం అనేసి అంటాం. ఈ దుర్బలత్వం అనేదానికి మనం చెప్పాల్సినటువంటి డెఫినేషన్ ఏదన్నమాట, ప్రాణధన నష్టం అధికంగా కలిగజేసే ఆ ప్రాంత పరిస్థితులనే దుర్బలత్వము అనేసి అంటాం. ఈ దుర్బలత్వంలో ఏంటి అసలు దుర్బలత్వాన్ని ఏ రెండు నిర్వచనం చేసి అంటే దాన్ని నిర్వచన చేయడంలో దుర్బలత్వం రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అని ఒకవేళ అడిగితే, ఒకటి నిరక్షరాస్యత,
ఏంటంటే అది నిరక్షరాస్యత. ఈ నిరక్షరాస్యత వల్ల మనకి ఏంటనేసి అంటే ఎక్కడ ఉండాలి, ఏడ ఉండకూడదు, ఏంటి, ఏం పరిస్థితులు అనేటువంటి తెలియబడవు. ఇక తర్వాత పేదరికం ఈ రెండు కూడా దేన్ని పెంచుతాయి అనేసి అంటే దుర్బలత్వాన్ని పెంచడం జరుగుతుంది. ఈ దుర్బలత్వం అనేది ప్రాణ ఆస్తి నష్టాన్ని అధికంగా చేసేటువంటి ఆ ప్రాంత పరిస్థితులు అన్నాడు. ఏంటి అలా ప్రాంత పరిస్థితులు ఏంటి అనే దాన్ని ఎగ్జాంపుల్గా చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏంటి దుర్బలత్వం అనేసి అంటే గుజరాత్ రాష్ట్రంలో 2001వ సంవత్సరంలో ఒకటి వచ్చింది భూకంపం. దీన్నే భుజ్ భూకంపం అనేసి అంటాం. భుజ్ భూకంపం ఎప్పుడు వచ్చింది అంటే 2001 భుజ్ భూకంపం. ఈ భుజ్ భూకంపం అనేటువంటిది భుజ్ అనేటువంటి గుజరాత్ సిటీ. అయితే ఈ సిటీ ఇది మెయిన్ సిటీ అన్నమాట. ఇదేమో అవుట్స్కట్ సిటీ అవుటర్, ఇది సిటీ అవుట్స్కట్ అనమాట. ఇది బాహ్యంగా, ఇది సిటీ లోపల. మొత్తం సిటీలో వచ్చేసింది భుజ్ భూకంపం. అయితే ఈ సిటీ లోపల మెయిన్ సిటీలో ఏందనేసి అంటే విపరీతమైనటువంటి బిల్డింగ్స్ నిర్మాణం చేయటమే కాకుండా అధికమైనటువంటి జనాభా నివాసం ప్రాంతం ఇది. ఇక మెయిన్ సిటీ అంటే మనకు తెలియదు ఏం కాదు కదా, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ మీద అపార్ట్మెంట్ నిర్మాణం చేస్తారో ఆ అపార్ట్మెంట్లలో విపరీతమైనటువంటి జనాభాకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అధికమైనటువంటి జనాభా అందులో నివాసం చేస్తారు. ఎక్కువ జనాభా అందులో నివాసం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతంలో భూకంపం రాంగలోనే అపార్ట్మెంట్స్ కుప్పగూలిపోయినాయి. మరణాల సంఖ్య అధికంగా ఉంటుందా, తక్కువ ఉంటుందా? దుర్బలత్వం ఎక్కువగా ఉంటుందా, తక్కువగా ఉంటుందా? మీరు గమనించండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కుప్పగూలేసరికల్లా మరణాల సంఖ్య, ఆస్తుల సంఖ్య విపరీతమైనటువంటి నష్టాన్ని గురి చేసింది. అధికమైనటువంటి నష్టం వలన ఈ యొక్క ప్రాంతం సిటీ, మెయిన్ సిటీ దుర్బలత్వంగా పిలువబడితే ఈ యొక్క భుజ్ శివారులు ఏమంటుంది ఏంటంటే భుజ్ శివారులు అవుట్స్కట్. ఈ శివారుల్లో చిన్న చిన్న పూరి గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు అక్కడొకటి వేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎప్పుడైతే భూకంపం రావడం జరిగిందో మొదటి ఊపికి రెండో ఊపికి వీళ్ళందరూ కూడా లేచారు, రోడ్లు వెంబడి పట్టుకొని పైకి ఉరుకొచ్చారు. రోడ్ల పక్కన నిలబడి కూలుతుంటే అబ్బా కూలేని చూసారు. ఉన్న పూరి గుడిసెలు కూలినాయి, చిన్న చిన్న పెంకుటిళ్ళు కూలినాయి. కానీ వీళ్ళకి విశాలమైన ప్రాంతాలు ఉండడం బట్టి చిన్న చిన్న పెంకుటిళ్ళు పూరి గుడిసెలు కాబట్టి ఇట్లా దనుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భుజ్ శివారులతో పోల్చుకుంటే ఇక్కడున్న ప్రాణధన నష్టాలు అధికంగా ఉంటాయా, తక్కువగా ఉంటాయా అనేసి అంటే అధికంగా ఉంటాయి. అలా అధికమైనటువంటి ప్రాణధన నష్టాన్ని కలగజేసినటువంటి ఈ ప్రాంత పరిస్థితినే మనం దుర్బలత్వం అంటాం. మరి ఈ ప్రాంత పరిస్థితిలో ఎడ కూడా జనాభా ఉన్నారు, ఈ ప్రాంతంలో కూడా గృహ నిర్మాణాలు ఉన్నాయి, కానీ అపార్ట్మెంట్స్ లేవు, బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ లేవు, ఒకరి మీద ఒకరు నివాసం చేయట్లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో మనకు ప్రాణధన నష్టం అనేది చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇది దుర్బలత్వంగా పిలువబడలేదు. ఈ ప్రాంతాన్ని ఏమో వైపరీత్యం అన్నారు, ఈ ప్రాంతాన్ని ఏమో దుర్బలత్వం అన్నారు. అలా దుర్బలత్వము అనేటువంటిది ఏంటి అనేసి అంటే నిరక్షరాస్యత, పేదరికం అనేటువంటి బాగా నిర్వచిస్తాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి జనాభా కూడా మనకి ఇందులోకి రావడం గల కారణం ఏంటంటే ప్రాణ ఆస్తి నష్టాలు అధికంగా సంభవించడమే దీనికి ప్రధానమైన కారణము. కానీ ఇది ఎక్కువగా సంభవించడానికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత, పేదరికం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు నిరక్షరాస్యులు సార్, పేదరికం సార్ వీళ్ళకి అనేది మాత్రం మీరు చెప్పకండి. కాకపోతే ఏంటంటే దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం. ఈ దుర్బలత్వం అనేటువంటి సాధారణమైనటువంటి పరిస్థితి కంటే అధికంగా రావడం గల కారణం ఏంటంటే ఈ రెండు. కానీ ఇక్కడ చదువుకుని ఉన్నా కూడా అది సంభవించిందంటే సంభవించింది. కారణం అడిగితే ఏ చెప్పాలి, సంభవించిందా ఇక్కడంటే సంభవించింది. ఎందుకు? ఆ ప్రాంత పరిస్థితిని బట్టి అధికమైనటువంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకున్నప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది దుర్బలత్వం అనేసి అంటాం. దీన్ని జనరల్గా మనం ఇంకా చెప్పుకోవాలనేసి అంటే మనకి 2012-13 సంవత్సరం 2012-13లో బెంగళూరు నేషనల్ హైవే నుంచి ఒక భారీ వెహికల్ అనేది ఇలా ప్రయాణం చేసుకుంటూ పోతుంది. ఈ భారీ వెహికల్ అనేది ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఇగో ఇక్కడ మనకి సర్కిల్ అనేది ఫామ్ అయింది. ఇలా కూడలి ఇటువైపు నుంచి ఒక లారీ అనేది వేగంగా వచ్చేస్తుంది. దీనికి ఇటువైపు నుంచి ఒక వ్యక్తి బైక్ తీసుకొని కీ అనుకుంటూ వస్తున్నాడు. అయితే ఈ లారీ ఏందనేసి అంటే ఇటుపక్క ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వ్యక్తి ఏమో ఇటుపక్క ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఈ లారీ కాస్త ఏమైందనేసి అంటే చిన్నగా ఇటుపక్క మూవ్ అవుతుంది. అప్పటికి ఈ బైకోడు తన వెనక ఒక అమ్మాయిని ఎక్కించుకొని ఇగో ఈ ప్రాంతానికి వచ్చేసింది, మధ్యలోకి వచ్చేసింది. అప్పటికే చాలా వేగంగా వస్తుంది బైక్.
వచ్చేసిండు. ఈడు ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చిండు, కానీ లారీ పెద్దగా ఉండేసరికల్లా సిగ్నల్స్ దూరంలో ఉంటే పక్క సైడ్ కనిపిస్తాయి. ఈ దగ్గరకు వచ్చేసరికల్లా దాన్ని గమనించలేదు. ఈ లారీ కొంచెం ఇటేపు వస్తుంది, బైక్ కూడా అనుభవాలు కూడా కొంచెం అటేపు వస్తున్నాడు. వీళ్ళిద్దరు దిగురుకునే లోపలికి దగ్గరికి వచ్చేసారు. అప్పుడు ఈ వ్యక్తి ఆ యొక్క లారీని కొంచెం టచ్ చేసింది అంతే. ఇంకా ఈ టచ్ చేసిన తర్వాత ఆ లారీ కిందికి ఆ వెనకున్నటువంటి ఆమె కింద పడిపోయింది. ఈయనేమో బైక్తో పాటు ఏడొచ్చి పడిపోతాడు. ఇంకా ఇక్కడి నుంచి ఎడబడిపోతాడు. ఈమె ఆ లారీ కింద పడిపోయింది. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఈయన మొత్తుకున్నారు. ఒకసారి మొత్తుకునే లోపు ఆ లారీ డ్రైవర్కి ఏదో జరిగిందని అర్థమైంది. బైక్ ఎక్కడికైనా పడింది కదా, ఆ తన్నుకొని వచ్చిన బైక్ ఎడబడింది. అప్పుడు ఆ మనోడు మేరుకుండా బ్రేక్ కొట్టిండు. దరిద్రం ఏంటంటే ఆమె ఆ టైర్ల కింద పడిపోయింది. ఆ పడిపోంగలోనే ఆ మీదికి ఎక్కడం, బ్రేక్ కొట్టడం ఒకేసారి అయింది. సుమారుగా ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు ఆ లారీ టైర్ల కిందనే ఆమెను ఈడ్చుకొని రావడం జరిగింది. ఇలా ఈడ్చుకొని వచ్చేసింది. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటే సంబంధించినటువంటి పోలీస్ స్టేషను, అందులో ఉన్నటువంటి పోలీసులు ఒక్కసారి ఊరికొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లారీ డ్రైవర్ని దాన్ని వెనక్కి తీయండి అని చెప్పారు. తీసేసారు. కానీ ఈమె మరణం చూస్తే మాత్రం ఎంత భయంకరం అనేసి అంటే ఆ యొక్క వస్త్రాలు మాత్రమే ఆ పైన కనిపించేది. ఇక మొత్తం శరీరం మొత్తం కూడా ఏంటనేసి అంటే రోడ్డు ఇట్లుంటే రోడ్డుకి సమాంతరంగా అతకపోయి చర్మం ఏ విధంగా పలసబడి ఉంటుందో అట్లా పలసబడింది. ఈ పార్ట్ నుంచి పూర్తిగా కిందికి. ఇంకా ఈ పార్ట్ నుంచి ఇటు మాత్రం ఏ చిన్న గాయం కూడా లేదు. ఇంకా ఇదంతా మంచిగానే ఉంది. కిందికి మాత్రం ఏ పార్ట్ లేదు. ఇక అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చేసి ఆ యొక్క బాడీని చేతిలో పట్టుకుని ఇలా లేపుతుంటే మనకి ఎట్లా కాగితం లేసి వచ్చినట్లు లేసి వస్తుంది ఈ కింది బాడీ మొత్తం కూడా. ఇట్లా ఈ భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అనమాట ఇది. ఈ యాక్సిడెంట్ అనేది మనం గమనించగలిగితే మామూలుగా చనిపోవడం వేరు, ఇంత భయంకరంగా చనిపోవడం వేరు. ఇది ఏమని చెప్పొచ్చు? దుర్బలత్వంగా చెప్పొద్దా? అంత దుర్భరమైనటువంటి మరణం అది. అట్లా దుర్బలత్వం అంటే అంత భయంకరంగా. అదే మామూలుగా చనిపోయారు అనేసి అంటే సింపుల్గా యాన్న దగ్గర కింద పడి చనిపోయింది. కానీ ఇలాంటి భయంకరమైనటువంటి వాటిని కూడా దుర్బలత్వంగా చెప్పుకుంటాం. ఇది మరీ భయంకరం. అట్లా ఎక్కువ ప్రాణదాన నష్టాన్ని కలిగించేటువంటి ఈ ప్రాంత పరిస్థితిని ఏమంటామంటే దుర్బలత్వం అనేసి అంటాం. చూసుకోవాలి కొంచెం. ఇలా మనం ఒకదానికి లింకప్ చేసుకుంటా ఉంటే క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. చూసుకోవాలి. ఇది దుర్బలత్వం అనేసి అంటాం. నెక్స్ట్ వన్. దీని తర్వాత మనకి ఏముంది? సమర్థత లేదా సామర్థ్యము అనేసి అంటాం. సమర్థత లేదా సామర్థ్యం ఒకసారి చూద్దాం. కెపాసిటీ ఏంటి? కెపాసిటీ అనేసి అంటే కోల్పోయినటువంటి ఆవాసాన్ని తిరిగి నిర్మించుకునే శక్తిని సామర్థ్యము అనేసి అంటాం. సామర్థ్యం ఏంటి? సామర్థ్యం అనేసి అంటే కోల్పోయినటువంటి మొత్తాన్ని తిరిగి నిర్మించుకునేటువంటి శక్తిని, కోల్పోయిన ఆవాసాలను తిరిగి నిర్మించుకునే శక్తిని సామర్థ్యము అంటాం. సామర్థ్యం అనేసి అంటాం. ఆవాసాలు కోల్పోయిన తర్వాత తిరిగి వాటిని నిర్మాణం చేసుకునేటువంటి శక్తిని మనం సామర్థ్యం అనేసి అంటాం. ఈ సామర్థ్యం అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా మనం తిరిగి నిర్మాణం చేసుకోగలుగుతాం. కానీ ఈ యొక్క సామర్థ్యం అనేటువంటిది ఎవరికి చాలా కష్టంగా ఉంటుంది అనేసి అంటే ఈ యొక్క రోడ్ల పక్కన నివాసం చేసేటువంటి వాళ్ళు, నదీ లోయలలో నివాసం చేసేటువంటి నిరుపేద వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ నిరుపేదలు ఏంటనేసి అంటే చిన్న గుడిసెలు వేసుకుంటారు. వరదలు సంభవించినప్పుడు ఆ గుడిసెలు కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి. అవి కొట్టుకొని వెళ్ళిపోయినప్పుడు మన వాళ్ళు ఏంటనేసి అంటే అభినిర్మాణం చేసుకునేంత సామర్థ్యం కూడా ఉండదు వాళ్ళకి. కానీ ఈ సామర్థ్యం అధికంగా కలిగినటువంటి ప్రాంతాలలో మాత్రం అంత పెద్ద విచిత్రం ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బంజారా హిల్స్. ఏంటంటే అది బంజారా హిల్స్. ఈ బంజారా హిల్స్ మొత్తం కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఆ ప్రాంతంలో ఏది కూలిపోయినా కానీ తిరిగి ఎమ్మటి నిర్మాణం చేస్తారు. వాళ్ళకి పెద్ద సమస్య కాదు. అది కెపాసిటీ, సామర్థ్యం అంటాం. అదే దేశాల పరంగా తీసుకుంటే మనకి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అణు విపత్తు జరిగింది ఎక్కడంటే జపాన్ అనేటువంటిది అణుఘటన జరిగిన తర్వాత తిరిగి ఆ రెండు ప్రాంతాలని మంచి పార్కులుగా తయారు చేసింది. కానీ అమెరికా గవర్నమెంట్ ఏమని చెప్పిందనేసి అంటే ఇక భూమి ఉన్నంత కాలం ఆ అణుబాంబులు జరిగినటువంటి హీరోషిమా, నాగసాకి అనేటువంటి పట్టణాలలో గడ్డి మొలవదని చెప్పింది. కానీ జపాన్కి సంబంధించి అది పెద్ద సమస్య కాలేదు. ఎందుకు అనేసి అంటే దాని సామర్థ్యం ఎక్కువ.
జపాన్ యొక్క సామర్థ్యం ఎక్కువ. కాబట్టి ఈ అణుఘటన అనేటువంటిది సంభవించిన ఈ అణుఘటనలో అత్యంత వేగంగా పుంజుకున్నది. ఆ యొక్క ప్రాంతంలో గడ్డి మొలవదు అనేసి అంటే గడ్డి జాతులు పెట్టింది. ఆ ప్రాంతం మొత్తం తవ్వి సముద్రంలో పడేసింది. కొత్త మట్టి తీసుకొచ్చి పోసి ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు పార్కుని తయారు చేసి పెట్టి గడ్డి మొలవదు అనేసి అంటే పార్కుని చేసి పెట్టింది అనమాట. అంటే సామర్థ్యం ఎక్కువ ఉందా లేదా, చాలా తక్కువ ఉందా అంటే చాలా ఎక్కువగా కలిగింది. ఇది సామర్థ్యం. తిరిగి నిర్మాణం చేసుకునేటువంటి శక్తిని మనం ఏమంటామంటే సామర్థ్యము అనేసి అంటాం. ఇక నెక్స్ట్ వన్ ముప్పు. ఏంటంటే ఇది ముప్పు. దీన్ని డిజాస్టర్ రిస్క్ అనేసి అంటాం. ఏంటి ఇంతగా ముప్పు అనేసి అంటే ప్రమాదాన్ని ఊహించగలిగే స్థితిని ముప్పు అనేసి అంటాం. ప్రమాదం ఊహించగలిగే శక్తి, ఊహించగలిగే స్థితి. ఈ స్థితిని మనం ఏమని చెప్పుకోవాలనేసి అంటే ప్రమాదం అనేసి అంటాం. ఏదైనా సరే ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవించబోతుంది అని దాని గురించి ముందుగానే ఊహించగలగడాన్ని మనం ఏమని చెప్పాలనేసి అంటే ముప్పుగా చెప్పుకుంటాం. ఈ ముప్పు అనేటువంటిది మనం ఊహించగలిగినప్పుడు ఆ ప్రాంతంలోకి రాకోకుండా మనం చర్యలు తీసుకోగలిగితే ఈ యొక్క విపత్తు అనేటువంటిది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏంటి మనం ఎలా ముందుగా ఊహించగలుగుతాం అనేసి అంటే భూకంప పీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో అధిక అంతస్తుల భవన నిర్మాణం చేస్తే దాన్ని ఊహించలేము మనం. అధిక అంతస్తుల భవన నిర్మాణం. ఇప్పుడు దీన్ని మనం ఊహించలేమా చెప్పండి. ఆ ప్రాంతంలో భూకంపాలు వస్తాయని తెలుసు, అయినా సరే ఒక 12 అంతస్తులు 13 అంతస్తులు 14 అంతస్తులు బిల్డింగ్ కట్టి అందరూ దూలితే ఆ ప్రాంతంలో ప్రమాదం జరిగిద్దా జరగదా? మనకు అర్థమవుతుందా కావట్లేదా? అంటే ప్రమాదాన్ని ఊహించగలిగే స్థితిని మనం ఏమని చెప్పాలంటే ముప్పు. ఆ ముప్పు అనేసి అంటే ఇగో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ముప్పులోనే ఉన్నారు బాయ్, ఎప్పుడు భూకంపం వస్తుంది జరిగితే కుప్పగూలింది అంటే అందరూ పోతారు, అంత ముప్పు ప్రాంతంలో నివసిస్తుండ్రు అనేసి అంటాం. ఇలా ఇక రెండోది భూకంప పీడిత ప్రాంతంలోనే కాకుండా జనరల్గా మనం తీసుకుంటే ఏంటది, మన కోస్టల్ లైన్ పరివాహక ప్రాంతంలో నివాసం చేసేటప్పుడు తీర ప్రాంత వాసులు ఈ తీర ప్రాంత వాసులు నివాసం చేస్తున్నప్పుడు ఆ నివాస ప్రాంతాలలోకి చక్రవాతాలు అధికంగా వస్తూ ఉంటాయి. దాంతోపాటు సునామీలు వస్తూ ఉంటాయి. ఈ సునామీలు చక్రవాతాలు వస్తున్నా సరే వాళ్ళకి ఏం తెలుసు అంటే ఆవాసాలు ఎక్కడ లేవు, ఏం చేస్తారు వాళ్ళు అక్కడనే నివాసం చేస్తారు. ఆ ప్రాంతంలో సుమారుగా ఒక 2000 నుంచి 5000 జనాభా నివాసం చేస్తారు అనుకోండి. జనాభా ఇప్పుడు వీళ్ళని మనం గమనించలేమా? ఏంటి అనేసి అంటే అరే చక్రవాతాలు వచ్చినాయి అనేసి అంటే 5000 మంది జనాభా ప్రమాదాలు ఉన్నట్టేగా, ముప్పులో ఉన్నట్టే కదా. 2000 జనాభా ముప్పులో ఉన్నట్టే కదా. సునామీ ఒకవేళ వచ్చిందంటే 2000 లేదా 5000 జనాభా ముప్పు గురవుతారు అనేసి మనకు అర్థమవుతుందా లేదా? ఇలా ప్రమాదాన్ని ముందుగా మనం ఊహించగలిగే స్థితులనే డిజాస్టర్ రిస్క్ లేదా ముప్పు అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇది ముప్పుకు సంబంధించి సామర్థ్యము, దుర్బలత్వము, వైపరీత్యము ఇలా మనకేంటి అనేసి అంటే భావనలో మొత్తం 4 ఉంటాయి. ఈ 4టికి సమాచారం మీరు ఖచ్చితంగా చదువుకొని ఉండాల్సింది. దీంతో పరిచయము, ముఖ్య లక్షణాలు, భావనలు అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. 3వ పార్ట్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.